మంగళవారం వరంగల్ పరిచర్య చేసి బుధవారం ఖమ్మం వచ్చి ఖమ్మం జరిగించుకుని గురువారం ఒంగోలు జరిగించుకుని నిన్నటి దినమందు కడప, ఈరోజు మీ మధ్యకు రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ వచ్చిన ఈ ప్రజలందరి కొరకు చేతులుంచి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేయటం, ఇది చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ప్రజలకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ అభిషేక ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మన శిరస్సు మీద దాగి ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ప్రతి కీడు కూడా యేసునామములో పటాపంచలైపోతుంది అనమాట. ఎందుకు ఈ తైలాభిషేక ప్రార్థనలు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే, అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయని ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క తైలముతో చేతులుంచి ప్రార్థించటం ద్వారా ప్రతి విధమైనటువంటి కీడు దూరం అవుతుంది అనమాట. పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నాడంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, అతడు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను. తర్వాత ఒక పెద్ద 2 మాటలుంటాయి. ప్రభు అతన్ని లేపును. భౌతికంగా ఆత్మీయంగా పడిపోయిన స్థితిని ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే పైకి లేవనెత్తబడటం. ప్రభు అతన్ని లేపును. తర్వాత ఏమనంటే అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఒక్క తైలముతో హస్తనిక్షేపణ చేయటం ద్వారా ఇన్ని రకాల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అందుకనే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ సువార్త ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలు యేసు వైపు నడిపించబడతా ఉన్నాయి. ప్రియులరా, మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా 8,000 ప్రవచనాలు దేవుడు నెరవేర్చాడు. 8,000 ప్రవచనాలు దేవుడు నెరవేర్చాడు. 8,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మరి ఈ సాక్ష్యాలు కొన్ని చూద్దాం. జీవము గల దేవుని సన్నిధానంలో 4 ఆడపిల్లలు పుట్టారు. 4 ఆడపిల్లల తర్వాత మగబిడ్డ కావాలని వారు ఆశించారు. జీవం గల దేవుని సన్నిధానంలో మనం ఏది అడుగుతున్నామో అది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం విందాం. అక్షవల్లి భర్త పేరు వల్లూరయ్య. వీరు కందుకూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 4 ఆడపిల్లలు పుట్టారు. 4 ఆడపిల్లలు పుట్టి 5వసారి తను గర్భిణీగా ఉండగా మళ్ళీ డాక్టర్స్ నీకు ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లే పుడుతుందని వారు చెప్పినప్పుడు తను ఎంతో వేదనతో ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. తను వచ్చి ఇక్కడ దైవజనంతో ప్రార్థన చేసుకున్నప్పుడు దైవజనులు ఒకటే అన్నారు, లేదు నీకు కుమారుడు పుడతాడు, నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావు ఎత్తుకుని తనకి ప్రార్థన చేసి ఫలమిచ్చి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా 4 ఆడపిల్లల తర్వాత దేవుడు తనకి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా తన కుమారుడు వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొకరికి ఒంగోలులో 15 సంవత్సరాలు అంటే దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడని, ముందొక బిడ్డ, తర్వాత దేవుడు మళ్ళీ కవల పిల్లల్ని ఇవ్వటం. ఈ సాక్ష్యం విందాం. భర్త పేరు వందనం. వీరు చింతగుంట్ల ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు మొదట్లో ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ 13 సంవత్సరాల వరకు తను గర్భం పొందుకున్నప్పుడు వారి ఊరి నుంచి కొంతమంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని విని తను చెప్పింది, నాకు కూడా ఫలం తీసుకురండి, దైవజనులతో ప్రార్థన చేయించని వారికి చెప్పినప్పుడు వారి ఇక్కడి నుంచి ఫలం ప్రార్థన చేయించి తీసుకొని వెళ్ళారు. అలానే ప్రార్థనని కూడా తీసుకొని వెళ్ళి తనకి ఇచ్చినప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేశారు. పాప పుట్టిన తర్వాత 13 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ తన గర్భాన్ని తెరిచారు. తన గర్భవతి అయింది. దేవుడు కవల పిల్లల్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు. ఏమన్నా డబ్బులు కడితే ఇస్తున్నాడా? ఫ్రీ. మీకు ఫ్రీ బస్ వచ్చిందా? చూసారా ఎలాగా నవ్వుతున్నారు? అలాగే బస్సు అంటే వీళ్ళు ఇస్తారు కానీ బిడ్డల్ని వీళ్ళు ఇస్తారా? చెప్పాలి మీరు అందరూ. ఫ్రీ పిల్లల్ని ఎవరిస్తారు? గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానం. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనా శక్తిలో గొప్పగా ఆశీర్వాదాలు దిగి వస్తూ ఉంటాయి.
ఒంగోలులో 40 సంవత్సరాల నుంచి ఇల్లు లేదని ఏడుస్తూ ఎంతో వేదన చెందిన కుటుంబానికి ప్రార్థనా శక్తిలో ప్రవచనాన్ని దేవుడిచ్చి ఆ బిడ్డని మరి ఎంతగా ఆశీర్వదించాడో. ఇల్లు లేక 40 సంవత్సరాలు గుడిలో పడుకున్నారు, స్కూళ్ళు బడిలో పడుకున్నారు. తైలాభిషేక ప్రార్థనకు వస్తే ఆశీర్వదించబెడతామని చెప్పి తెలుసుకుని వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాక దేవుడు బహుగా వారిని ఆశీర్వదించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం ఏందని చూడండి. వీరు చీరాల దగ్గర వేటపాలెం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకాన్ని 2022 సంవత్సరం నుంచి వారి తైలాభిషేకానికి వస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి వీరు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. కొన్ని సమయాల్లో వారికి స్థలం లేక గుడిలో పడుకున్నారు. అలానే కొన్ని సమయాల్లో ఒక స్కూల్లో కూడా వాళ్ళు కొన్ని రోజులు పడుకోవడం, అలా ఎంతో ఇల్లు గురించి ఇబ్బంది పడుతూ ఎన్నో ఇల్లులు మారుతూ వచ్చారు. ఒక బట్టల మూట పట్టుకుని వండుకునే సామాన్లు తప్ప తన దగ్గర ఏమీ ఉండేవి కాదు. అప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి ప్రారంభమైన నుంచి దేవుడు తనని బహుగా ఆశీర్వదించారని, మొదట గవర్నమెంట్ నుంచి తనకు ఒక స్థలం కూడా రావడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. తర్వాత దైవజనులు నీవు కట్టని ఇంట్లో దేవుడు నీకు నివాసంని ఇస్తున్నారని వారికి చెప్పిన ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎవరు ఉండని ఒక ఇల్లు వారు కొనుక్కోవడం జరిగింది. ఆ చుట్టుపక్కల చాలామంది ఆ ఇల్లు మంచిది కాదు అని ఆ ఇంటి గురించి చాలా విధాలుగా చెప్పినప్పటికీ వారు దేవుని వాక్యాన్ని పట్టి ఆ ఇంట్లోనే ఉండడం జరిగింది. దేవుని కృప వల్ల ఆ ఇంట్లోకి వెళ్ళాక వారు చాలా సామాన్లు కొనుక్కోవడం, అలానే ఆర్థికంగా కూడా దేవుడు ఎంతో ఫలింపునిచ్చాడని, ఆ ఇంట్లో ఉంటుండగానే ఇంకొక స్థలం కూడా వారు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారని, ఆ తర్వాత కూడా ఒక సంవత్సరం తర్వాత దైవజనులు మళ్ళీ నీకు ఇంకొక ఇల్లు సొంతం కాబోతుందని వారు వాక్యంలో దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు తను ఆ వాక్యం ద్వారా ఏకీభవించినప్పుడు వారు ముందు ఏ ఇంట్లో అయితే అద్దెకుండి చాలా బాధపడుతూ వారి జీవితాన్ని గడిపారో అదే ఇంటిని వారు తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడని వారు చెప్తున్నారు. వారి తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు తనకి 10 లక్షల రూపాయల ఆస్తిని సొంతంగా ఒక వ్యాపారం కూడా చేసుకునే కృప చూపించారని, దానికి కృతజ్ఞతగా వారు టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకున్నారు. ఏ ఇంట్లో అయితే బాధపడ్డారో అదే ఇల్లు వారు స్వతంత్రించుకోవడానికి, అలానే 2 స్థలాలు కూడా వారు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇల్లు కావాలని ఎంతమంది అనుకుంటారు? చేయి పైకెత్తండి. దేవుడు మీకు సొంత గృహము అనుగ్రహించును గాక. నూతన ఇల్లు మీకు అనుగ్రహించబడును గాక. మరొక సాక్ష్యాన్ని చూపించి వాక్యంలోకి వెళ్దాం అనుకుంటాను. ప్రియులరా, కడపలో బెంగళూరు నుంచి ఒక కుటుంబం వచ్చింది. కడపకి చాలామంది బెంగళూరు నుంచి హుబ్లీ నుంచి వస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన సాక్ష్యం. పిల్లలు లేరని చెప్పి 7 నెలలు 7 తైలాభిషేక ప్రార్థనలకి వచ్చారు వాళ్ళు. చాలా కష్టమైంది అక్కడి నుంచి రావటం వారికి. కానీ దేవుడు వారు విశ్వాసంతో వచ్చినందుకు మగబిడ్డ పుడతాడని తన సేవకుడు ద్వారా దేవుడు ప్రకటించటం, మరి ఆమె గర్భం ధరించటం, కుమారుణ్ణి కంటం, ఆ కుమారుడిని ఎత్తుకుని నిన్న అటు చూడండి బెంగళూరు ఎలాగున్నాడు, అటు స్టైల్ చూసారా? మరి ఆ స్టైల్ ఇచ్చిన బిడ్డ తల్లి సాక్ష్యం చూద్దాం. దేవుడిని ఎంత కనపరిచిందో. ఎస్, నా పేరు అమూల్య, మా వారి పేరు బాబు. మేము బెంగళూరు నుంచి వచ్చాము. ముందుగా మాకు పాస్టర్ గారు ప్రార్థన శక్తి మాకు తెలియదు. మా అత్తమ్మ గారు ఒంగోలులో ప్రార్థన శక్తికి రావడం జరిగింది. ఆమె 3 సార్లు వచ్చింది. ఆ తర్వాత నేను మా అత్తమ్మని అడిగి ఇట్లా బాధపడినాను, అత్తమ్మ నాకు పిల్లలు లేరని చాలామంది నన్ను చాలా మాటలు మాట్లాడుతున్నారు, అయిన వాళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నాను నేను. అత్తమ్మ అంటే మన ఇస్సాకయ్య గారి ప్రార్థన శక్తి ప్రేయర్కి నువ్వు అటెండ్ అవ్వమ్మా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారని చెప్పారు. అందువల్ల నేను బెంగళూరు నుంచి బస్ ట్రావెల్లో 7 సార్లు నేను రావడం జరిగింది. ఆయన నాకు యాపిల్ మరియు పొమగ్రానేట్ ఇచ్చి నీకు మగపిల్లలు పుడతారు, నువ్వు తీసుకొస్తావని తప్పక చెప్పారు. నేను అయ్యగారు మాట ఇచ్చిన నెక్స్ట్ నెల నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు బాబుకు 9 months. సో నేను బాబుని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకొని పేరు కూడా పెట్టారు అయ్యగారు ఈనోస్ జాయ్ అని. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తన భర్త కూడా మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే తన భర్త ఏమన్నాడంటే,
దేవా నువ్వు నాకు బిడ్డని ఇస్తావు, ఆ బిడ్డ పరిపూర్ణంగా నీ సేవే చేయాలి. ఏంటి, నా కుమారుడు ఇంకా ఏ పని చేయకూడదు, కుమారుడు నీ సేవే చేయాలి, గొప్ప సేవకుడు అవ్వాలని తన బెంగళూరు చూడండి తన భర్త కోరుకుని నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సో మేము కొడుకు కావాలనుకున్నాము. ఎందుకంటే కొడుకుని నేను పరిపూర్ణమైన సేవకి ఇవ్వాలని ఆశపడ్డాను. మేమైతే సేవ చేయలేకపోయాము. కానీ నాకు కుమారుడు కావాలా, నా కుమారుడు నా దేవుని సేవ చేయాలా, ఇంకేం చేయకూడదని మేము అయ్యగారి దగ్గరికి వచ్చాము. మేము అడిగామన్నా నాకు కుమారుడే కావాలా, నా కుమారుడు సేవ చేయాలని. నువ్వు తీసుకొని వస్తావు పో అని చెప్పిన మరుసటి నెల మా భార్య కన్విన్స్ అయింది. ఇప్పుడు నాకు కుమారుడు ఇచ్చాడు దేవుడు 9 నెలలు. సో నా కుమారుడిని నేను దేవుని సేవలు పెంచాలని, పరిపూర్ణ సేవలు పెంచాలని మేము అనుకుంటున్నాము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన చెప్పటంలో కూడా ఆ ఆత్మ సంబంధమైన భారము, దుఃఖము చూసారా? నా కుమారుడు పుట్టాలి, నా కుమారుడు దేవుని సేవ చేయాలి. ఆమెన్. మీ పిల్లల్ని కూడా సేవ కొరకు సిద్ధపరచండి. పిల్లల్ని బాగా చదివించండి, బాగా చదివించి అప్పుడు వారిని సేవకులుగా సిద్ధం చేయండి. వారు ప్రపంచం అంతా తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తారు. దేవుడు గొప్పవాడు, ఆ పరిశుద్ధుడైన యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన సమయము ఆసన్నమైంది. అందరూ కూడా ఆయన రాజ్యములో చేరవలసిన సమయము. ఇది దేవుని సమయము. ఆమెన్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పాడదమా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పాడదాం. పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. చప్పట్లు కొడదాం. ప్రభు కొరకు ఆత్మను సంపాదించే సమయము, ప్రార్థించే సమయము, ప్రకటించే సమయము, పరిగెత్తే సమయము. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివార్ కొదువాయనే. పాడదాం. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివార్ కొదువాయనే. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. అందరూ పాడదాం. సంగమా మౌనము దాల్చకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము, ఇంకా గట్టిగా పాడాలి. కోసేడి పాల్గొందుమా. యజమాని నిధులన్నీ మీకే గదా, యజమాని నిధులన్నీ మీకే గదా. ఇది కోతకు అందరూ పాడదాం. ప్రార్థన చేయుదమా. సంఘం అంతా పాడదాం. ఇది
అవతల ఉన్న హాల్లోనూ బయట ఉన్న వారు పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, రక్షించబడలేని వారిని చూస్తూ పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, ఎస్, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు మరొక సాక్ష్యం చూపించి వాక్యం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఒక పండుగ తొందరలో ఏర్పాటు చేయబోతున్నాను. ఈ నంద్యాలలోనే పండుగను మనం పెద్ద పండుగ పెట్టుకోబోతూ ఉన్నాం. ఆమేనండి. ఆ పండుగలో కొన్ని దీవెనలు ప్రకటించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సాక్ష్యం విందాం. ఒక సహోదరికి 20 సంవత్సరాల నుండి వారు వ్యవసాయం చేసి వారు చాలా నష్టపోయారు. చివరికి ఒక కాసు బంగారం కూడా లేదు అని వారి బంధువులు, స్నేహితులు, వారి కుటుంబీకులు ఎంతో హేళన చేసేవారు. వారు చాలా నష్టపోయిన సమయంలో టీవీలో వాక్యం విని తైలాభిషేక ప్రార్థనకి రాజమండ్రి వచ్చారు. ఆ తైలాభిషేక ప్రార్థనకి వెళ్తే అన్నీ కలుగుతాయట, అందరూ బాగుంటారు, అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు నడని తన భర్తకి చెప్పి తన భర్తను తీసుకుని వచ్చిన తర్వాత తైలాభిషేక ప్రార్థనకు వచ్చాక మీకు వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దైవజనుడా మాకు దీవెన కావాలి, ఏదైనా మీ నోటి నుంచి పలకండి అంతే. పలకండి అంటే నీకేం కావాలన్నాను, ఏదో ఒకటి పలకండి అంతే. సరే 10 లక్షలు వస్తాయిలే పో అని ప్రకటించాను గత సంవత్సరం. ప్రకటిస్తే వారు వెళ్ళి చిన్న వ్యాపారం ప్రారంభించారు. దేవుడు వారికి 10 లక్షల రూపాయల వ్యాపారంలో ఇచ్చాడు. ఎన్ని లక్షలు ఇచ్చాడు? అప్పుడు ఆ సాక్ష్యాన్ని మీ అందరికీ చూపించాను, చెప్పాను, గుర్తుందా మీ అందరికీ? ఆ 10 లక్షల రూపాయలు వచ్చింది. ఆ భర్త చూడండి, అవతల 10 లక్షల రూపాయల హారం కొనుక్కొని తన భార్యకి ఇచ్చాడు. భర్త అంటే అంత మంచి భర్త ఉండాలి. మీకు ఉన్నారా అలాంటి భర్తలు? ఉన్నారన్నవారు చేయి పైకెత్తండి, లేరన్న వాళ్ళు చేయి పైకెత్తండి. అది అటు ఇటు ఉన్నారు కొంచెం. 10 లక్షలు మిగిలింది, భార్య నీకు హారం పట్టుకొచ్చానని పట్టుకొచ్చాను. వారు వచ్చి ఎంతో గొప్పగా మందిరంలో సాక్ష్యం చెప్పారు. మరి చాలా బంగారం మేము కొనుక్కున్నాం, ఇదే కాకుండా దేవుడు ఆశీర్వదించేట్టు సాక్ష్యం ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం ఏమైందంటే, దైవజనుడా మీరు అప్పుడు ప్రకటించారు వచ్చింది, మళ్ళీ ఏదైనా ప్రకటించానంటే మళ్ళీ వస్తుందిలే పో 10 లక్షలు అంటే, దేవుడు ఆశ్చర్యకరంగా మరొక 10 లక్షలు వారు వ్యాపారంలో వచ్చింది. వ్యాపారంలో వస్తే వారు మరొక హారం తయారు చేయించాడు భర్త. 2 హారాలు ఉన్నాయా? అయ్యో, ముందుది పెద్దది, తర్వాత కొంచెం తగ్గింది. బహుశా క్యాష్ వాడేసుకున్నట్టున్నారు వాళ్ళు. మొత్తం మీద రెండోది కూడా తయారు చేయించి ఆమె భర్త ఇద్దరు ఏం ఆలోచించారంటే, ఇంతగా వాక్యం ప్రకటించి వాగ్దానం ఇచ్చి దీవించాడు కదా దైవజనుడు, ఇసాక్ పాస్టర్ గారికి కూడా మనం ఏదైనా వస్తువు కొందామని చెప్పి నాకు ఒక 2,50,000 రూపాయలు పెట్టి ఒక కడియం చేయించారు, గాజు లాంటిది. కడియం చేయించి పట్టుకుని వచ్చింది మొన్న రాజమండ్రి తైలాభిషేకం రెండో బుధవారంలో. పట్టుకొచ్చి పాస్టర్ గారు ఇది మీకు, ఇది నాకు అన్నది. ఏది? గాజు మీకు, హారం నాకు అన్నది. మీ చెయ్యలాగే ఉండదు, ఇచ్చాను, పెడితే ఎక్కదు. అది 250 రూపాయలు, 2,50,000కి చేయించింది. ఇంకొక 50,000 వేస్తే సరిపోనేమో అనుకున్నాను నేను. ఏదేమైనా మంచి బంగారపు వస్తువు తెచ్చింది కృతజ్ఞతగా. మరి ఆమె చెప్పిన సాక్ష్యం వినండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఇలాంటి సాక్ష్యాలు చెప్పబోతున్నారు. మీ నోట దేవుడు బలమైన సాక్ష్యం పెట్టబోతున్నాడు. మీకు అన్నీ ఇస్తే మీరు ఏం చేస్తారు? మీకు కూడా అలాంటి ఆశీర్వాదం వచ్చేసింది అనుకోండి, వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఏం ప్రసాద్ ఏం చేస్తావు? 2,50,000 గుర్తుందా?
గుర్తుంది కదా? ఈ సాక్ష్యం విందాం. దేవుని సేవ కొరకు కూడా మనం కృతజ్ఞతగా ఇవ్వటం నేర్చుకోవాలి. అవన్నిటితో దేవుని సేవ జరుగుతుంది. ఆమేన్. ఈ సాక్ష్యం విందాం వాక్యంలోకి వెళ్ళకముందు. నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గర వాళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలు కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంత అంటే ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టుకొస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువు కొన్నాను. మళ్ళీ అడిగానండి. మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తావు పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులకి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్పవారుగా చేయటానికి డోర్ ఓపెన్ చేశాడు. మీరందరూ ఎక్కువ ప్రార్థన చేయండి. నేను ప్రార్థిస్తున్నాను, మరి యేసయ్య జన్మదినానికల్లా మీరందరి జీవితాల్లో కృప అధికమైపోవాలని ప్రార్థిస్తున్నాను. ఆత్మ కార్యములు మీ పట్ల నెరవేరును గాక. ఆమేన్. ఈసారి వచ్చే క్రిస్మస్ మనం మరి మామూలుగా చేసుకోకూడదు. ఎలా చేసుకోవాలంటే ప్రతి నోట ఘనమైన సాక్ష్యముతో చేసుకోవాలి మనం. ఆమేన్. దేవుడు మీ పట్ల ఆత్మను కుమ్మరించును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోకి రండి అందరూ కూడా. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకి చూపించండి. గుడ్. అందరి దగ్గర ఉన్నాయి. ఇంకా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు సంపాదించుకోండి. అందరి దగ్గర ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సభ్యులకి పరిశుద్ధ గ్రంథం ఉండాలి. అందరికీ కలిసి ఒకటే గ్రంథం కాకుండా ఎవరి దగ్గర అయినా సరే దేవుని గ్రంథము వాక్యం ఉండాలి. ఎస్. తెరువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు ధ్యానం చేద్దాం. 18 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఆమేన్. అందరూ చదవాలని ఆశిస్తా ఉన్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3 గట్టిగా చదవాలి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, యేసు ప్రభు వారు గత 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో గ్రామాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి
ఆయన దేవుని రాజ్యము గురించి బోధిస్తూ ఆయన అనేక మంది రోగులను బాగు చేస్తూ ఉండేవాడు. అయితే ఒక సమయంలో విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినమున ఈ యొక్క అద్భుతము దేవుడు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఏం పట్టింది ఈమెని? అందరు చెప్పాలి. దెయ్యం పట్టిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి పట్టింది? 18 సంవత్సరాల నుంచి ఆమె మీదే ఉంది దెయ్యం. ప్రియులరా, దెయ్యం అంటే ఎలా ఉంటుందో నేను అడుగుతాను, మీరు చెప్పాలి. దెయ్యాన్ని చూసారా? హలో, దెయ్యాన్ని చూసారా? దెయ్యాన్ని చూసారన్న వారు చేయి పైకెత్తండి. దెయ్యం అంటే ఎలా ఉంటుంది? మనం అనుకుంటాం కరుణామయుడు సినిమాలో యేసుప్రభు పక్కన నిలబడింది కదండి, 2 కొమ్ములు ఎట్టుకుని నల్లగా ఊ అన్నది. మనకి ఏదైనా సినిమాల్లో అయినా బయట పిక్చర్లో అయినా దెయ్యం అనేటప్పటికి నల్ల రూపం వేసుకుని నల్ల సారీ కట్టుకుని, లేకపోతే తెల్ల సారీ కట్టుకుని రోడ్డు మధ్యలో నిలబడింది, తల ఎర్రబూసుకుంది, దెయ్యం అంటారు. దెయ్యం అలా ఉండదు. దెయ్యం ఎలాగుంటుందో ఇక్కడ కనపడుతుంది, మీకు చూపిస్తున్నాను. ఎంతమందిని చూస్తారు దెయ్యాన్ని? చేయి పైకెత్తండి. అమ్మో వచ్చేద్దేమో బాబా అన్నట్టున్నా. ఇంకోటి చెప్పండి, ఈ దెయ్యం ఎక్కడుందో మీరే చెప్తారు. ఇప్పుడు ఈ దెయ్యం అన్న చోట కింద 1 అని అంకు చూడండి. దెయ్యము అన్న చోట 1 అనే అంకుందా? ఆ అంకు కింద మనం చూస్తే మూల భాషలో ఆత్మ. ఏ ఆత్మ? ఆత్మ. దెయ్యము అంటే దెయ్యపు ఆత్మ. దెయ్యపు ఆత్మ ఎలాగుంటుందంటే బలహీన పరిస్థితి. అది ఏం చేస్తుంది? అది గట్టిగా చెప్పాలి. ప్రియులరా, ఏ పనైనా చేద్దామని ఎదరికెళ్దాం అనుకునేటప్పటికి నీవు చెయ్యకు. ఏదైనా వ్యాపారం చేద్దామని ముందుకెళ్తే నువ్వు చెయ్యొద్దు. చాలామంది చేసి నాశనం అయిపోయారు. నువ్వు చేసేవంటే పాడైపోతావు అని నిన్ను వెనక్కి లాగేదే ఆత్మ, దెయ్యము. ఆమెన్, హల్లెలూయా. పెళ్లి చేయాలని ఎదరికెళ్తున్నావు, వెళ్ళొద్దు, చెయ్యకు. నేను ఇల్లు కట్టాలని ముందుకి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటప్పుడు కట్టకు. నువ్వు వెళ్ళొద్దు, పడిపోతావు, డబ్బులు సరిపోవు, ఎలాగొస్తాయి, సగంలో పని ఆగిపోతుంది అని నిన్ను బలహీనపరిస్తే ఆత్మ. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెంత చదివితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? చదువుతావా? చదవకు, మానే. ఊడుస్తావా? పాడి విషయంలో ధనం సంపాదిస్తావా? నువ్వు విజయం సాధిస్తున్నాను అనుకుంటున్నావు, సాధిస్తావా? సాధించలేవు. వెనక్కి లాగి నిన్ను నన్ను ఎదగకుండా వెనక్కి బలహీనపరిచే దెయ్యము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన పనులను బలహీనపరుస్తుంది ఆ దెయ్యము, మన శరీరాన్ని బలహీనపరుస్తుంది, సమస్తాన్ని బలహీనపరచడమే దెయ్యపు లక్షణం. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైనా సరే ఈ దెయ్యము లేనివాడు ఏం చేస్తాడంటే, ఈ ఆత్మ లేని మనిషి ఏం చేస్తుందంటే, ఏదైనా సరే వాగ్దానాన్ని బట్టి అడుగు ముందుకు వెళ్ళిపోతారు. అది దేవుని ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానము మనం నమ్మినప్పుడు మనం విశ్వాసముతో అడుగులు ముందుకేస్తాం. ఏ పని ఎదరికెళ్ళకుండా, ఏ పని ఎదరికెళ్ళకుండా మనం భయపడతాం చూసారా, ఆ భయమే దెయ్యము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆత్మీయంగా అలాగే భౌతికంగా బలహీనపరిచి ఎక్కడికి వెళ్లకుండా, ఏ ఆశీర్వాదం పొందుకోకుండా నిన్ను వెనక్కి లాగి నిన్ను నెట్టివేస్తున్న ఆ దెయ్యపు ఆత్మ ఈ దినమున దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. నిన్ను సంపూర్ణంగా విడుదల చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక పెయిన్ వచ్చిందనుకోండి, నొప్పి వచ్చిందనుకోండి, ఇది ఎందుకు వచ్చిందంటే పలానా క్యాన్సర్ వచ్చే ముందు ఇలాగ వస్తుంది, పలానా రోగం వచ్చే ముందు ఇలాగ వస్తుంది, చనిపోయే ముందు ఇలాంటి బలహీనతలు వస్తాయి, ఇది అది ఇలాగ అనేక రకాలుగా నిన్ను నన్ను ఈ దెయ్యము కృంగదీస్తుంది. మనం ఎప్పుడు కూడా ఈ దెయ్యాన్ని దగ్గరికి రానివ్వకూడదు. ఏ దెయ్యాన్ని? ఈ బలహీనపరిచే దెయ్యాన్ని. అందరు చెప్పాలి.
మనల్ని ఏం చేస్తుంది ఇది? మనము నిర్ణయం తీసుకోవడానికి వాగ్దానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటాం. ఆ నిర్ణయం తీసుకుందాం అనేటప్పటికి సాతానుడు మనలోకి వస్తాడు, లేదా మన కుటుంబ సభ్యుల్లోకి వస్తాడు, ఆపేస్తాడు. నువ్వు వెళ్ళొద్దు, చేయొద్దు, నువ్వు ఓడిపోతావు, నువ్వు అపజయం పాలైపోతావు. నీలో నీకే ఒక రకమైన భయాన్ని కలగజేసి ప్రయాణమైన తర్వాత కూడా మధ్యదారిలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాం కొన్ని సమయాల్లో. ఈ దినాన దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను ఎక్కడికి వెళ్లకుండా ఆపేసి వేసిన ఆ దెయ్యము ఆత్మ ఈ దినమే తన దాసుడు చేతులుంచి ప్రార్థిస్తుండగా నీలో నుండి ఆ బలహీన ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అంతే. అది ఇంకా చేసే పని ఏంటంటే, అక్కడ భయంకరమైన పని. ఆ 18 సంవత్సరాల నుంచి ఆ యవనస్తురాల్ని ఎటు కదలనివ్వట్లేదు, ఏ పని చేయనివ్వట్లేదు. మరొకటి ఏంటంటే, ఆమె నడుములోకి దూరింది ఆ బలహీనత. ఎందులో దూరింది? ఆమె నడుము ఏమైంది? చదవండి, అక్కడ అందరు చదవండి. ఆమె నడుము వంగిపోయి, ఆమె నడుము వంగిపోయింది. ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక, ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. నడుము వంగిపోతే పని చేస్తామా? నడుము వంగిపోవటం ఏంటంటే స్థితి దిగజారిపోవటం. హల్లెలూయా. ఏ పనికి ముందుకెళ్ళకపోవటం, పనులన్నీ స్తంభించిపోవటం. నీ పనులన్నీ ఆగిపోయినని ఏడుస్తున్నావు కదా, పరలోకము నుండి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శరీరంలో చాలా విలువైనది, బలమైనటువంటి పార్ట్ ఎక్కడంటే నడుమే. ఆమేన్. నడుము బలంగా ఉంటే కోతకి వెళ్తావు, నడుము బలంగా ఉంటే ఊడుపుకి వెళ్తావు, నడుము బలంగా ఉంటే చెట్టు ఎక్కుతావు, నడుము బలంగా ఉంటే ఉద్యోగం చేస్తావు, నడుము బాగుంటే చెస్ట్ కూడా ఇలా పెట్టి నడుస్తారు చాలామంది. అదే నడుము నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా. నడుమే అన్నిటికీ మూల కారణం ఆశీర్వాదానికి. ఏ పని చేయకుండా ఆగిపోవడానికి కూడా కారణం నడుమే. ఇప్పుడు అందరికీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, బెల్ట్లు పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ప్రియులరా, ఈ నడుము వంగిపోవటం అనేది కూడా పరిస్థితులు, ఫైనాన్షియల్గా మన పరిస్థితులు బాగుగా లేనప్పుడు మనలో ఒక దిగులు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? దిగులు వచ్చి నడుము పట్టుకుని ఇంటికాడ కూర్చుంటాం మనం. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఈమెను పట్టుకున్న దెయ్యము 18 సంవత్సరాల నుంచి పట్టుకుంది. ఏం చేస్తుందంటే ఆమెను బలహీనపరుస్తూ ఉంది. మనల్ని కొన్ని సమయాల్లో దెయ్యము బలహీనపరుస్తుంది. దానికి లోబడ్డావా నీవు మరలా ఆశీర్వదించబడలేవు. నేను ఒక ప్రదేశంలో సేవ చేస్తూ ఉన్నాను. ఒక ప్రదేశంలో సేవ చేస్తూ చిన్న సంఘానికి కాపరిగా ఉన్నాను. దేవుని వాగ్దానం వచ్చింది, దేవుని దర్శనం పొందుకున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, స్పష్టంగా మాట్లాడింది. నువ్వు బయటికి రా, నేను అబ్రహామును దీవించినట్లుగా దీవిస్తానన్నాడు. అప్పుడు వెంటనే నాకు సంతోషమైపోయి, ఆ రోజు ఏ రోజు వాగ్దాన వాక్యం విన్నానో, స్పష్టంగా ఆయన స్వరము నా చెవిలో పడిందో, నేను వెంటనే సిద్ధపడి నేను పరిచర్య చేస్తున్న సంస్థ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దర్శనం వచ్చింది, మరి నేను సమస్తం మీకు అప్పగించి నేను ఒంటరిగా వెళ్ళాలని ఆశిస్తున్నానంటే, ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్తావు అన్నాడు. హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బ్రతకగలవా? హైదరాబాద్లో నీకు ఎవరున్నారన్నాడు. ఎవరు లేరన్నాడు. మరి ఎలా బ్రతుకుతావు? దర్శనం ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడు. నేను చాలా గొప్ప సేవ చేస్తానని దేవుడు చెప్పాడు. నేను 52 దేశాలు తిరిగి సేవ చేస్తానని చెప్పాడండి అన్నాను. అవునా, సరే అయితే అన్నాడు. ఆయనకు రిజైన్ చేసేసాను, లెటర్ ఇచ్చేసాను, వందనాలు చెప్పేసి ఇంటికి వచ్చి నేను నా కుటుంబ సభ్యులు చెప్తే వారు హడలిపోయారు దెబ్బకి. ఏంటి నిర్ణయం? ఏంటి? అంతే నిర్ణయం అన్నాను, అంతే. చివరికి కుటుంబ సభ్యులందరూ కొంచెం మొత్తుకున్నారు, ఇబ్బంది పడ్డారు. నేను ఈ బలహీనపరిచే ఆత్మకి చోటు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను. నేను సేవ చేసే కాడ మంచి ఇల్లు ఉంది, మంచి మేడది, కింద హాస్టల్ ఉంది, పైన చర్చి, సంఘము, ఎంతో దీవెనగా ఉంది. దేవుడు నాకేం చెప్పాడు, నువ్వు బయటికి రా అన్నాడు. ఆ సంస్థ పరిచర్య నాకు అప్పగించి ఒంటరిగా వచ్చాను. నన్ను చాలామంది
బలహీనపరచడానికి ప్రయత్నం చేశారు. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఎవరికి చెప్పకండి. మా పాస్టమ్మకి చెప్పాను, మనం వెళ్ళిపోతున్నామంటే మా పాస్టమ్మకి గుండెల్లో రాయి పడింది. ఎక్కడికి వెళ్తున్నామండి అంది. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మనం అన్నాను. హైదరాబాద్లో ఎవరున్నారండి అంది. దేవుడు ఉన్నాడు. ఆమెన్. హైదరాబాద్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని నేనన్నాను, నాకు ఆయన చెప్పాడు, నేను అంగీకరించాను. అయితే నాకు కూడా దేవుడు దర్శనం ఇస్తే మరి నాకు నెమ్మది ఉంటుంది. అయితే నాకు చెప్పినవాడు నీకు చెప్తాడు, ప్రార్థన చేయన్నాను. ఆమెకు కూడా దర్శనం వచ్చింది. చివరికి అంతా బయలుదేరాం. అక్కడ నుండి హైదరాబాద్కి మా ఇంట్లో ఉన్న సామాను అంతా లారీ మీదకి వేసేసాం. లారీ కిరాయి 10,000. ఎంత? లారీ కిరాయి 10,000. నా దగ్గర 10,000 ఉంది. ఎవరి దగ్గర? నా దగ్గర 10,000 ఉంది. ఈ లారీ మనుషుడికి 7,000 ఇచ్చాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో, పలానా అడ్రస్లో పిండు, నీ వెనకాల నేను వచ్చేస్తున్నాను కారు వేసుకుని అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. ఒక పాత కారు ఒకటి ఉంది నా దగ్గర. నేను చెప్పాను సంఘానికి, సంఘ బిడ్డలారా మరి నేను వెళ్ళిపోతున్నాను, రేపు దినాన్ని పలానా రోజు వెళ్ళిపోతున్నానని చెప్పాను 4 రోజుల ముందు. అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అయ్యో ఇసాక్ పాస్టర్ గారు ఇన్నాళ్ళు మాతో ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, అయ్యో వెళ్ళిపోతున్నారు అంటే నేనేమనుకున్నాను, వాళ్ళు లారీ వెళ్ళిపోయింది. నేనేమో వీళ్ళందరూ వస్తారు కదా, మా పాస్టర్ గారు అందరు డబ్బులు ఉన్నాయా అంది. నేనన్నాను, దేవుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు, నీకు ఎందుకు నడిచేయన్నాను. అందరూ రెడీ అయిపోయారు. వాళ్ళ పౌడర్లు వేసేసుకున్నారు. నేను టకప్ చేసేసుకున్నాను, బూట్ వేసేసుకున్నాను. నాకేంటంటే వచ్చిన విశ్వాసులు అందరూ వస్తారు కదా, ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారంటే చివరిగా వెళ్ళిపోతున్నారు, కనీసం నా అందరూ 500, 400, 300 ఇస్తారు, ఇయే బోల్డ్ డబ్బులు వస్తాయని నేను అనుకున్నాను. వచ్చిన వాళ్ళు అందరూ మమ్మల్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు ఓ అని. నేను వాళ్ళు ఏడుస్తే నేను ఏడుస్తున్నాను. కాసేపటికి డబ్బులు గుర్తొచ్చినాయి నాకు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు కానీ ఇస్తారా డబ్బులు ఎవరన్నాని? ఎవరిని చూసినా ఏడుపు తుడుచుకోవటమే తప్ప సెంగులెట్టి ఎవరు రూపాయి తీయట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? టైం చూసుకుంటారు, ఎవరు తీయట్లేదు. ఇంకా నేను అన్నాను, ఆపండి మీ ఏడుపులు, చాలు ఆపండి, ఇంకా నేను వెళ్తున్నాను అన్నాను. అందరూ వందనాలు చెప్పారు. ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అప్పుడు నా మనసు ఏమైపోవాలి అసలు? నాకు దగ్గరికి దెయ్యం రావాలి కదా, దగ్గరికి వచ్చేసింది. ఏమని అంటుందంటే, వాళ్ళందరూ ఒక్క రూపాయి నీకు ఇవ్వలేదు, నువ్వు పిల్లల్ని తీసుకుని కారు వేసుకుని బయలుదేరుతున్నావు, వెళ్ళాక లారీకి డబ్బులు ఇవ్వాలి, నీ కారు మధ్యలో విజయవాడ కంటే ఎక్కువ దూరం వెళ్ళదు, ఆయిల్ అయిపోద్ది, ఏంటి పరిస్థితి అని నా దగ్గరికి వచ్చి మాట్లాడటం సిద్ధపడుతుంది సైతాను. నేను అనుకున్నాను, ఏ సాతానా, యేసు నామములో దూరం అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. విశ్వాసులు ఇంకా కారు ఎక్కి ముందు కూడా వెనక్కి తిరిగి చూశాను, ఎవరైనా పిలిచిస్తారేమో అని. ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అలాగే ఏడుస్తూ సెంగులెట్టి తుడుచుకుంటూనే ఉన్నారు. సరే అమ్మ వెళ్ళిపోయి మళ్ళీ కాల్ చేస్తాను, మాట్లాడతానులని చెప్పి కారు ఎక్కాను. కారు ఎక్కిన దాకా కారులో ఆయిల్ లేదు. ఈ 3,000లోని 2,000 ఎంతో ఆయిల్ వేయించాను. 2,000 రూపాయలు టోల్ గేట్లు పెట్టుకున్నాను. 5,500 టోల్ గేట్లు పెట్టుకున్నాను. ఇంకెంత ఉంటుంది నా దగ్గర? 500. ఈ 500 రూపాయలతోటి ప్రయాణం వెళ్తుంటే విజయవాడ ఎంటర్ అయ్యేటప్పుడు గన్నవరం అనే ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి మా పాస్టర్ అన్నది, ఏమంటే పిల్లలకి ఆకలి వేస్తుందంట అంతే. ఇప్పుడు మళ్ళీ 500 బొర్రెడిపోతుంది. దారిలో కారు ఆగిపోతే ఎలాగా? అసలు నాకు కారు ఆగిపోతుందేమో అనేది లేదు అసలు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాగ్దాన వాక్యము నేను అనుభవించి నేను విజయం సాధించిన గారు మీకు చెప్తా ఉన్నాను. ఆ 500 రూపాయలతోటి గన్నవరం దగ్గరికి వచ్చేటప్పటికి, పైగా మేమేదో జాగ్రత్తగా వెళ్తున్నాం అనుకుంటే, మా పాస్టర్ వాళ్ళ అక్కగారు వచ్చింది. వాళ్ళ అక్కగారితో పాటు వాళ్ళ తల్లి ఎక్కింది. మొత్తం కారు నిండా టికెట్లే ఉన్నాయి. మన జేబులో డబ్బులు లేవు. వారికి నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను అనుకోండి, వాళ్ళు గుండె ఆగి చచ్చిపోతారు అంతే. ఎందుకంటే హైవేలో రాత్రి ప్రయాణం,
చీకటి తెల్లవార్లు ప్రయాణం చేయాలి. కానీ నాకేంటంటే దేవుడు మాట్లాడాడు కదా, ఆయన మనల్ని సిగ్గుపరచటం. మనం ఏంటంటే మనల్ని బలహీనపరిచే దెయ్యాన్ని దగ్గరికి రానివ్వకూడదు. అంతే. మనలో దేవుని ఆత్మ ఉన్నది, ఆత్మవిశ్వాసంతో నడిపిస్తూ ఉంటుంది. ఆమెన్. ఒక దాబా దగ్గర ఆపాను. హోటల్ దగ్గర ఆపితే రేట్ ఎక్కువ ఉంటుందని దాబా దగ్గర ఆపాను. నేను అన్నాను, మీరందరూ కూడా ఈరోజు వెజ్ బిర్యానీ, వెజ్ మీల్స్ తినండి, అంటే కాయగూర భోజనమే తినండి అన్నాను. మా పాస్టర్ మంది, ఏ కాయగూర భోజనం తినమంటున్నారే, చికెను జాయింట్లు పిల్లలు తింటారు. అది నా బాధ ఏమో నాకు తెలుసు, ఆమెకు తెలియదు. నా బాధ ఏంటి అందరూ చెప్పాలి. ఉన్నది 500, వీళ్ళేమో జాయింట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చెప్పారంటే, నా బాధ దిగమింగుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. ఓ పక్కన వీళ్ళ శోధన. నేను చెప్పాను, ఇక్కడ ఇది దాబా కదా, నూనె అది బాగోదు, మాంసం అది పాత మాంసం వేస్తాడు, నిలవది వేస్తాడు, ఫ్రెష్గా సాంబార్ వేసుకుని పప్పు వేసుకుని తినండి అన్నాను. చికెన్ బిర్యానీలు అయితే రేట్ ఎక్కువైపోతుంది, వెజ్ అయితే 100 రూపాయలు మనిషికి అయిపోతుంది, 500 5గురు తిని పాడేస్తారని నేను అనుకున్నాను. అందరూ వెళ్ళారు, చేతులు కడుక్కుంటున్నారు. మా పాస్టర్ మంది, మీరు చేయి కడుక్కోరా, మీరు చేయరా భోజనం అని. ఇంక నేను చేయటానికి డబ్బులు అయ్యి నేను అన్నాను, లేవంటే బాధపడిపోతుందని నేనే డ్రైవ్ చేయాలి కదా, కారు తెల్లవార్లు డ్రైవ్ చేయాలి కదా, నాకు భోజనం తింటే నిద్ర వస్తుంది, మీరు తినేసేయండి అన్నాను. అందరు వెళ్ళారు వరుసగా రైలు పెట్టిలాగా, చేతులు కడుక్కున్నారు, అందరూ కూర్చున్నారు, ఇస్త్రాకులు వేసాడు, అందరూ రెడీగా ఉన్నారు. నాకు బలమైన దుఃఖం వస్తూ ఉంది. ప్రభువా, సహాయం పంపించవా? నీ ఆత్మను బట్టి నేను ఒక అడుగు ముందుకు వేసుకొచ్చాను. నన్ను సాతానుడు ఎలా బలహీనపరచాలా అని చూస్తూ ఉన్నాడు. నీవు నా పక్షముగా ఉన్నావు, నేను సిగ్గుపడను కదా బాబు. ప్రార్థిస్తూ కారు అద్దం మీద డస్ట్ ఉంటే కొన్ని నీళ్లు జల్లిలా తుడుస్తూ ఉన్నాను. తుడుస్తూ ఉంటే నన్ను ప్రేమించిన ఒక పెద్ద ఆమె, ఒక మెడికల్ ఆఫీసరు, అమెరికాలో ఉంటుంది. ఆమె నాకు ఎప్పుడు ఫోన్ చేసి, సాధారణంగా ఆ టైంలో ఫోన్ చేసే టైం కాదు. ఆమె మెడికల్ ఆఫీసర్ కనుక హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆమె మోకరించి ప్రార్థిస్తూ ఉంటుంటే దేవుని స్వరం ఆమె వినపడిందట. అమ్మా, ఇసాక్ పాస్టర్ గారికి ఏమైనా కానుక పంపించమ్మా అన్నాడట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంటి ఇలాగ సడన్గా నాకు ఇలాగ వచ్చిందని చెప్పి ఆమె లేచి మాట్లాడేయలేదామె. ఆమె దగ్గర ఎంత ఉందో అంత కానుక అకౌంట్లో వేసేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. చేసి నాకు ఫోన్ చేసింది. నేనేమో అద్దం తుడుస్తూ ఉన్నాను. ఆమె ఫోన్ చేసింది, నాన్న ఎక్కడున్నారు నాన్న అంది. ఆమె నాన్న అని పిలిచేది. అమ్మా, ఇలా విజయవాడ గన్నవరం దగ్గర ఉన్నానమ్మా, హైదరాబాద్ వెళ్తున్నా అంటే, బాబు మీకు ఏమైనా డబ్బులు అవసరమేమో, నాకు ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు బాబు, చిన్న కానుక మీకు పంపించాను, అది తీసుకుని ప్రార్థన చేయండి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మాట్లాడతాను ఫోన్ పెట్టింది. ఆ ఫోన్ విన్న తర్వాత నేను వెళ్ళి ఏటీఎంలో చూసుకుంటే 25,600 రూపాయలు చిల్లర పడింది. మనం నమ్మిన దేవుడు మనల్ని సిగ్గుపరుస్తాడా? చెప్పాలి, మీరందరూ గట్టిగా చెప్పాలి. అప్పుడు కారు తుడిచేసి నేను అప్పుడు హోటల్ లోపలికి వెళ్ళాను. ఆగండి, తినకండి అన్నాను. ఏమండి అంది, మీరు ఇప్పుడు వెజ్ తినొద్దు, అందరూ చికెన్ బిర్యానీలు తినాలన్నాను. మీరే కదా తినొద్దు అన్నారు, మంచిది కాదన్నారు కదంటే, ఇందాక డబ్బులు లేవు అలాగన్నాను. డబ్బులు లేకపోతే ఏంటి అన్నారు వాళ్ళు. లేవు అంతే. డబ్బులు లేకుండా ఇంత దూరం ఎలా ప్రయాణం పెట్టుకున్నారు? అంతే. మనలో ఉన్నది దేవుని ఆత్మ. ఆమేన్. మీరందరూ ఇప్పుడు చికెన్ బిర్యానీలు తినండి, నేను కూడా మీతో కలిసి తింటానని. ఎంత తిన్నా తరగని ధనం అక్కడ ఉండిపోయింది. ప్రయాణానికి కావలసిన ధనం ఉంది. హైదరాబాద్ వచ్చి లారీకి ఇచ్చి అన్ని ఇంట్లో కావలసినన్ని కొనుక్కున్న తర్వాత కూడా డబ్బులు మిగిలినాయి. మనలో విశ్వాసము బలముగా ఉంటే మనము సిగ్గుపరచబడము. వస్తాయి పోరాటాలు, వస్తాయి బలమైనటువంటి శోధనలు, ఇంకా నీ పని అయిపోయిందన్న గాడిదాకా వస్తుంది, కానీ నిన్ను ఎంత మాత్రము సాతానుడు కదిలించలేడు.
ఓడింపబడమెన్నడు, ఓడింపబడమెన్నడు, ఓడింపబడమెన్నడు ఇక ముందు. ఓడింపబడమెన్నడు ఇక ముందు. అందరూ పాడతారా? ఓడింపబడమెన్నడు. పాడండి ఇంకా గట్టిగా. ఓడింపబడమెన్నడు. నేను ముందు పాడుతాను, తర్వాత పాడు. ఓడింపబడమెన్నడు. మీరు గట్టిగా చెప్పకపోతే సైతాన్ వచ్చేద్ది మీ దగ్గరికి. నాకు ఫేవర్గా మాట్లాడుతుంది అనుకుంటారు. గట్టిగా మాట్లాడనుకోండి, సాతానుడు దూరం అయిపోతాడు. గట్టిగా సీరియస్గా చెప్పాలి. 1 2 3. ఓడింప. వెరీ గుడ్. గట్టిగా మరలా, ఇంకా గట్టిగా. ఓడింపబడమెన్నడు ఇక ముందు, ఓడింపబడమెన్నడు ఇక ముందు. పాడండి. 1 2 3. ఓడింప. డప్పులు వాయించండి. ఓడింపబడమెన్నడు ఇక ముందు, ఓడింపబడ. హల్లెలూయా. నేను మీకు ఒక శుభవార్త చెప్తున్నాను, మీరు ఓడిపోరు. 100% ఓడిపోరు. దేవుడు మిమ్మల్ని బలపరిచే ఆత్మతో నింపుతా ఉన్నాడు. ఈరోజు అభిషేక ప్రార్థనలో మీ మీద ఏలుబడి చేస్తున్న బలహీనపరిచే ఆత్మ యేసు నామములో పోగాక. గట్టిగా కేకలు వేస్తూ చప్పటి కొడుతూ మనల్ని బలహీనపరిచి, మన పిల్లల్ని బలహీనపరిచి, మన కుటుంబాన్ని వెనక్కి దిగజారుస్తున్న సాతానుడు నజరేయుడైన యేసు నామములో దూరమవునుగాక. వంగిపోయిన నీ నడుము, నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను, నేను జయము పొందలేను, నా పని అయిపోయిందని వంగిపోయిన నీ నడుముని దేవుడు మరలా నిలబెడతా ఉన్నాడు. మీలో ఉన్న బలహీనతలు పోతున్నాయి, మీలో ఉన్న రోగాలు పోతున్నాయి. నమ్మితే గట్టిగా కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి, ఆమేన్ అని చెప్పండి. నజరేయుడైన యేసు నామములో మిమ్మల్ని బలహీనపరిచే ఆత్మ పోవునుగాక, దూరం అవునుగాక. యేసు నామములో దెయ్యము పారిపోవునుగాక. ఆమేన్. యేసు నామములో ఈ రోజు నుండి మీ ఇంట్లో ఈ ఆత్మ దూరం అయిపోతుంది. నువ్వు కూర వండుతూ, అన్నం వండుతూ, నీ భర్త ఏదైనా ఇది చేస్తానే, నీకు తాడు చేయిందనే, నీకు బంగారం కొంటానంటే కొన్నావులే, తాడు చేసేవులే, గొప్పవాడువే, గొప్ప మొగుడే దొరికాడు అంటూ బియ్యం కుండ తిప్పుతూ సనుగుతున్నావు కదా, అదే బలహీన ఆత్మ. నీ భర్త అలా అన్నప్పుడు నువ్వేమనాలి? ఈ రోజు నుంచి ఏమనాలి? కొంటావురా మొగుడుడా? కొంటావు, 2 కొంటావు అనగా అంటారా? హలో, ఎటకారంగా కదా, నిజంగానే. నీ భార్య భర్తను అయినా నిన్ను, నువ్వేం బలహీన పడకు, నువ్వు గొప్పవాడివి, నువ్వు జయిస్తావు అని చెప్పినప్పుడు నువ్వేమనాలి? ఆమేన్ అనాలి భర్తగా. నీ భార్యని దేవుడు కొన్ని సమయం ఆత్మతో వాడుకుంటాడు. కొంతమంది భార్యలు భర్తలను పొగుడుతూ ఉన్నప్పుడు భర్తలు ఏం చేయాలంటే, నిజమే ఇది దేవుని ఆశీర్వాదం మనకు ఉందనాలి. భర్త అయిన వాడు భార్యని పొగుడుతూ భార్యని దీవెని ప్రకటిస్తున్నప్పుడు భార్యగా ఉన్నావు నీవేమనాలంటే, నిజమే నేను ఆమేన్ అంటున్నాను, దేవుడు మనకి ఆ ఆశీర్వాదం ఇస్తున్నాడని. మీ భార్య, మీ భర్తలు, మీరు భార్య భర్తలు ఇరువురు దేవుని వాగ్దాన విషయంలో పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకుంటే మీ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, బలమైన అభిషేకం వస్తుంది, మీరు బలహీనపరచబడరు. అంతే. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. ఇల్లు కొంటాను, భూమి కొంటానంటే వెంటనే మీరు అనాలి కొంటావు. మీ పిల్లలు కూడా అదే మాట నేర్పాలి. పిల్లలకి కూడా నిరుత్సాహం అనే మాట నేర్పకూడదు. పిల్లలకు కూడా పెదివిరిసే మాటలు నేర్పకూడదు. పిల్లలకి
పిల్లలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు మీరిద్దరూ మాట్లాడే పాజిటివ్గా మాట్లాడే, అంటే దీవెనగా మాట్లాడే మాటలే పిల్లలకు వస్తాయి. మీరిద్దరు డిష్ 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 అని గుద్దుకుంటారనుకోండి, వారు కూడా డిష్ డిషే వస్తుంది. మీరు మార్పు చెందండి. విశ్వాసమందు బలమైన మార్పు మీకు కావాలి. విశ్వాసమందు బలమైన పునాది కావాలి. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట, మిమ్మల్ని బలహీనపరిచే దెయ్యము మిమ్మల్ని విడిచిపోవును గాక. హల్లెలూయా. మీరందరూ భూమి కొంటారు. గట్టిగా ఆమేనంటలేదే. మీరు బంగారం కొంటారు. నీ ఇంటి సభ్యులను రక్షణలోకి నడిపిస్తారు. మీ స్వజనులందరూ రక్షించబడతారు. నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది. మీ ఇంటిలో దీవెన ఉంటుంది. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. శుభకార్యము ఇంట్లో జరుగుతుంది. బలమైన ఘనమైన కార్యములు చేయ పూనుకుంటావు. శుభప్రదమైన అడుగులు ముందుకేస్తావు. ఇక బలహీనపరచు దెయ్యము మీ నుండి దూరం అయిపోయింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు మిమ్మల్ని దీవించును గాక. యేసు ఆత్మ మీ మీద ఉండును గాక. పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి పరిచయను గాక. మీ బలహీనతలని దూరం అవును గాక. మీ రక్తంలో మార్పు వస్తుంది. మీ ఎముకలలో జీవం వస్తుంది. సమస్తమైన ఆత్మ కుమరించబడుతుంది. పరిశుద్ధాత్మ క్రియ జరుగుతూ ఉంది. మీ నడుము బలముగా మారుతుంది. బలమైన యేసు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులరా, 18 సంవత్సరాల నుంచి ఉన్న దెయ్యం అది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఉన్న దెయ్యం అది. నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు. నా దగ్గర ఎప్పుడు ఏమి ఉండదు. నేను ఏది యోచన చేస్తానో అక్కడికి వెళ్ళిపోతాను అంతే. అసలు జోబులో లేవని అనుకోను, ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారని అనుకోను, ఎవడో ఉండడు. కానీ ఎల్లప్పుడూ మార్గంలో సహాయము చేసేవాడు నజరేయుడైన యేసు ఒక్కడున్నాడు. ఆయన స్వరం విన్నాను. ఆయన వాక్యము సత్యమైనది. ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు అంతే. ఆమేన్. మీ పక్షంగా నేనున్నాను ప్రార్థించడానికి, దీవించడానికి దేవుడు ఉన్నాడు. మీరు బలమైన కార్యములు చేయబోతా ఉన్నారు. ఘనమైన కార్యములు పూనుకుంటారు. ఇక బలహీన ఆత్మను రానివ్వకండి. ఏదైనా మీ దగ్గరికి సాతానుడు వచ్చి నీ పెళ్లి చేయలేవేమో, ఇల్లు కట్టలేవేమో, పొలం కొనలేవేమో, బిడ్డలు పుట్టరేమో, ఎన్ని చెప్పినా నెరవేర్చేవాడు ఒకడున్నాడు. నెరవేర్చేవాడు ఒకడున్నాడు. నెరవేర్చేవాడు ఒకడున్నాడు. నాకు మొన్న ఒక ఆమె నా దగ్గరికి ఒక వీడియో తెచ్చింది. పిల్లలు పుట్టట్లేదంటే హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేస్తే కంతి ఉందన్నాడు. నేను ప్రార్థన చేసి, అమ్మా దేవుడిని గర్భం ఇచ్చాడు, కొడుకు పుడతాడు రా అని నేను చెప్పాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తెస్తే ఆ కంతే కనపడింది. కంతే వచ్చింది, పెద్ద కంతే. డాక్టర్ అన్నాడు, నువ్వు కన్సీవ్ అవ్వలేవు, ఇంకెప్పుడు కూడా నీకు గర్భం రాదు, గర్భం వస్తుందన్న మాట మర్చిపో అన్నాడు. పాస్టర్ గారి ద్వారా దేవుడు ఏం బయలుపరిచాడు? నీకు గర్భం వస్తుంది, కొడుకు పుడతాడు. మళ్ళీ నెల వచ్చింది. దైవజనుడా కంతి అంటండి, గర్భం రాదంటండి. లేదు లేదు, నీకు గర్భం వచ్చింది, నీకు మగబిడ్డ పుడతాడు. నా కన్ను ఏది చూసిందో, నా చెవి ఏది విన్నదో అదే మాట్లాడతాను నేను. ఎందుకంటే నా దగ్గరికి ఈ బలహీనపరిచే ఆత్మ దెయ్యాన్ని నా దగ్గరికి రావటానికి లేదు. నేను ప్రార్థన విశ్వాస కోట కట్టుకున్నాను. అద్భుతం ఏమని తెలుసా? ఆ కంతి పక్కనే వచ్చిందట శిశువు, బుడ్డోడు. ఆ కంతి అలాగే ఉంది, కంతి వెనకాల శిశువు ఉంది. ఆడు మగపిల్లోడు పుట్టాడు. ఆ మగబిడ్డను ఎత్తుకుని వీడియో ముందు చూడ ఒకసారి అందరూ పెట్టు, వీడియో ముందు చూపిస్తుందామే. నా దగ్గర తెచ్చింది, ఇంత కంతి ఉంది. ఆ కంతి వెనకాల బుడంకాయ గడ వెనకాల ఉన్నాడు. నేనన్నాను, నీ శిశువుకి ఏమి కాకుండా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు నీ కొడుకు చుట్టూ కంతి ఉంది అన్నాను నేను. ఆమేన్ హల్లెలూయా.
ఏ కంతున్నా, ఏ రాయి ఉన్నా, ఏ దరిద్రం ఉన్నా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన దానిని నెరవేరుస్తాడు అంతే. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బలహీన పరచు దయ్యము నిన్ను విడిచి పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అనుమాన దయ్యం ఉందో పోతుంది అంతే. ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే అక్కడ అందరూ వచ్చారు పాస్టర్లు. అది గోదావరి మధ్యలో ఉంది. వారందరి మధ్య సాక్షి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ గోదావరి ఎండిపోయిన దాంట్లోంచి కారు వేసుకొస్తున్నాను. ఆ మాయదారి కారు మధ్యలో ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? గోదావరి మధ్యలో ఇసుకలో దిగిపోయింది. నాకున్న డ్రైవర్ ఆడు బుర్రు అనిపించి ఉన్న ఆయిల్ అంతా అవగొట్టేసాడు. డీజిల్ మొత్తం అయిపోయింది. ఇంకా కిందకు వచ్చేసింది. ఆడంటున్నాడు, డీజిల్ అంతా అయిపోయింది అన్నయ్య అన్నాడు. అయిపోయిందా? పర్వాలేదురా, అయినా మనం గోదావరి దాటుతాం రా అన్నాను. అన్న ఇంకొక చిన్న కొన చూపిస్తుంది, ఇంకంతకంటే ఏముండదు అన్నాడు. మళ్ళీ కాసేపుడుగా అన్నాడు, అది అటు ఇటు అంటూ అది లోపలికి దిగిపోయింది కారు. ఏనుగులాగా ఉంటుంది అది, అసలు కదలదు ఇంకది. మళ్ళీ కాసేపుడుగా అన్నాడు, అన్న గోదావరి వచ్చేస్తే ఏమైపోతాం అన్న అంటున్నాడు. బండి ఆపేసింది ఆడే, దింపేసింది ఆడే. మళ్ళీ నా గుండెను బలహీనపరిచే ఆత్మ, అన్న గోదావరి వచ్చేస్తే ఏమని. గోదావరి వస్తే ఏమవుతుంది రా అన్నాను. మునిగిపోతామేమో. మునగం. గోదావరి వచ్చిందనుకో కారు పైకి తేలుతుంది. హల్లెలూయా. అప్పుడు మనం కారు పైకి ఎక్కుతాం అన్నాను. అదేంటన్నా అన్నాడు. అంతే మరి, నువ్వు మాట్లాడిన దానికి అదే ఆన్సర్. ప్రభువా ఈడిలా మాట్లాడుతున్నాడు, ఇది దిగిపోయింది, చూద్దాం బాబు అని పైకెక్కి, నాయన ఈ కారుని నీవే పరిశుద్ధాత్మ శక్తి చేత దీన్ని పైకి లేవనెత్తి గొట్టెక్కించు బాబు అని ప్రార్థన చేసుకుని, ఒరే నువ్వు దిగరా నేను నడుపుతానన్నా. అన్న మీరు మొత్తం ఆయిల్ అయిపోయింది అని, ఇంకా కదిపితే ఇంకేం ఉండదు అన్నాడు. ఏయ్ దిగు అని చెప్పి దిగి ఏసు రక్తం అని చెప్పి డన్మని గేరెత్తే ఆ అమాంతంగా లీగ్స్ పైకి బయటపడింది. ఆగండి సపట కొట్టేకండి, ఎక్క ఇవ్వలేదు. బయటపడి గొట్టెక్కేక బుటుక్ అంటుంది. అంటే ఆయిల్ అయిపోయిందని చెబుతుంది. ఆడన్నాడు, అన్న ఆయిల్ అయిపోయిందన్న అన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపబోయాడు. ఆడు పెట్రోల్ బంక్ ఆపుతుంటే మన దగ్గర ఏం జోబులో డబ్బులు లేవు. ఏం కావాలి? ఆయిల్కి డబ్బులు కావాలి. నేను అన్నాను, రే బొంకులోకి ఇంకా వెళ్ళకు, కొంత సమయం ఆగన్నాను. ఏ అన్నా అన్నాడు. ఆగంతే. ఏ అన్నా ఇక బొంకులో ఆయిల్ ఏం చేద్దామన్నా అన్నాడు. బండి పక్కగా ఆపేసాయి, కొద్ది నిమిషాలు ఆపు అన్నాను. ఆడికి తెలియదు మన దగ్గర డబ్బులు లేవని. బొంగులోకి వెళ్ళి డబ్బులు ఆయిల్ వేసి ఆడికి డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఎక్కడ వస్తాయి? సేవకి వెళ్ళి వస్తున్నావు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తాం? కొంతమంది ఏమి ఇవ్వరు, వాళ్ళు కఠినాత్మలు ఉంటారు కొంతమంది. అలాగే నిలబడి కారు దిగి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి వెళ్ళాలంటే డబ్బులు లేవు, ఆయిల్ లేవు. వీడికి ఆయిల్కి డబ్బులు లేవంటే వీడి గుండె ఆగిపోద్ది. వీడికి దేవాన్ని అలా నడుస్తుంటే ఒక ఆయన జాంకాయలో ఇదే అమ్ముకునేవాడు అలాగ వెళ్తున్నాడు. అయ్యి బాబోయ్ ఇసాక్ పాస్టర్ గారు కదా అని మీరు అన్నాడు. అవునరా బాబు నేను ఇసాక్ పాస్టర్ గారిని. ఆడేమన్నా జాంకాయ ఇస్తాడేమో నేను అనుకున్నాను. ఆ మనుషుడు ఆగి, అయ్యగారండి నేను తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నానండి, మీకు మొన్న దశమ భాగం ఇద్దాం అనుకున్నానండి, ఆ జనంలో కుదరలేదండి బాబు, మీకు దశమ భాగం ఇస్తానండి, నా దగ్గర ఉన్నాయని చెప్పేసి నాకు 3,500 7,000 తీసిచ్చాడు. చిన్న వ్యాపారం చేసుకునేవాడైనా అప్పుడు ఇలా తీసుకుని, దేవా నువ్వు ఎక్కడున్నావంటే ఎక్కడుంటాడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడ ఉండడు, మీతోనే ఉన్నాడైనా, నాతో ఉన్నాడు, మనందరితో ఉంటాడు యేసయ్య. మీరు ఎప్పుడు దేహి అని చేయి చాపకండి, నీ దగ్గరకు వస్తాడు ఆయన, నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. ఆ డబ్బులు ఆ డ్రైవరు, ఆ పేరు డానియల్, రే డానియల్ ఇదిగో
అన్న ఇస్తున్నారేంటన్నా, రే ఆయిల్ ఏం చేసేయి. ఎందుకు ఆపమన్నానంటే ఇందాక డబ్బులు లేవు, అందుకు ఆపమన్నాను. మనం నడి రోడ్డు మీద కూడా దేవుడు జీతం పట్టుకొచ్చేస్తాడు. అంటే నేను ఎన్ని రకాల ప్రాక్టికల్ చేసి వచ్చి మీకు చెప్తున్నాను తెలుసా? వాక్యము సత్యమైనది, వాక్యము యథార్థమైనది. అప్పుడు ఆడికి చెప్పాను, ఇందాక డబ్బులు లేవురా, ఆ జాంకాయలు అమ్మి అతను డబ్బులు ఇచ్చాడు, మనం పోతున్నాం ఇప్పుడు అంటే, అన్న ఆడికి చెమట్లట్టేసినాయి. ఆడికి ఇదేం విశ్వాసం అన్న అన్నాడు. క్రైస్తవ జీవితమే విశ్వాస జీవితం. మనలోనికి బలహీనపరచు దెయ్యాన్ని రానివద్దు. ఎంత పెద్ద కార్యక్రమానికైనా ఎలా వస్తుందని అనుకోవద్దు. అది కంటికి కనబడదు, చెవి కనబడదు, హృదయమునకు అగోచరము కాదు. ఆమేన్. మనలోనికి చాలా ఈజీగా బలహీనపరిచి దెయ్యం వస్తుంది. ఆ దెయ్యమే నువ్వు చెయ్యలేవు, నువ్వు కట్టలేవు, నువ్వు ఓడిపోతావు, ఆగిపోతుంది, సిగ్గుపరచబడతావు, ఇలాగ మనల్ని ప్రేరేపిస్తుంటుంది. అది యేసు నామములో దూరం అవును గాక. నీ శరీరము ఈ సమస్యల వల్ల నడుమొంగిపోయిందేమో, పరిశుద్ధాత్ముడు నీ నడుమును బిగిస్తాడు, ఆయనే లేవనెత్తుతాడు. ఆత్మ మీకు తోడుండును గాక. చివరిగా ఒక్కసారి చదివి మనం ముగించుకుందాం. ఏమంటాడు అక్కడ? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి, ఆమేన్, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. అందరూ లేచి నిలబడదాం. నీ ఆలోచనలో, నీ యొక్క బలములో దేవుడు మహిమపరచబడినట్లుగా నీ వ్యాపారాన్ని నిలబెడుతున్నాడు, నీ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు, శుభకార్యము తలపెట్టాడైనా నీ గర్భము దీవెనగా మారుతుంది, నీ కుటుంబంలో ఐక్యత రాబోతుంది, నీ కుటుంబంలో సమాధానం రాబోతుంది, నీ ఇంటికి రక్షణ రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నిన్ను బలహీనపరిచే దెయ్యము నిన్ను విడిచిపోతుంది ఈరోజు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, బాబు నాలో ఉన్న దెయ్యము, ఈ దెయ్యము నన్ను పట్టుకుని నన్ను మనసు నెమ్మది లేకుండా కృంగదీసింది. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నా నడుముని నిబ్బరముగా నిలబెడతావు. నువ్వు నిలబెట్టకపోతే నా నడుము వంగిపోతుంది, నా వ్యాపారం వంగిపోతుంది, నా కుటుంబము విచ్చలవిడైపోతుంది. నువ్వు చూసి దినాన్ని నాతో మాట్లాడావు. 18 సంవత్సరాల నుండి ఆ యవనస్తురాలను పట్టి పీడిస్తున్న దెయ్యము యేసు ప్రభు వారు చేతులుంచగానే ఆ దెయ్యము ఆ బిడ్డను విడిచిపోయింది. వంగిపోయిన నడుము తిరిగి లేచి నిలబడింది. ఈ దినాన్ని మరలా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. చేతులు దించి నమస్కరించండి. నా పాపాలు క్షమించి యేసయ్యా, నా దోషము క్షమించి యేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా, నువ్వు రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నాకు ఈ లోకములో నీవు తప్ప నాకేమీ వద్దయ్యా. నీవు నాకు కావాలయ్యా, నీ రక్షణ కావాలి, నీ బలము, నీ ధైర్యము నాకు కావాలి. ఒక బలమైన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. మనందరి శిరస్సు మీద ధైర్యము గల ఆత్మ దిగి వస్తూ ఉంది. అది నిన్ను నడిపిస్తుంది, కొండ పైకెక్కిస్తుంది. ఉద్యోగం వస్తుందా రాదా అని ఏడుస్తున్నావా? వచ్చి తీరుతుంది, కట్టి తీరుతావు. ప్రయాణమై వెళ్తున్నావు, జయం అవుతుంది. బిడ్డనెత్తుకుని సాక్ష్యం ఇస్తావు, మెడ నిండా బంగారుతో సాక్ష్యం ఇస్తావు, గొప్ప రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటావు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. మీరందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నాలో ఉన్న దెయ్యం ఏంటో నాకు చూపించావు. నిజమే, ఈ దెయ్యం ఎక్కడో ఉండటం కదా, నా దగ్గరే ఉంది. ఈరోజు శాశ్వతంగా పోవును గాక. ఈ దెయ్యము నా భర్తలో నుండి పోవును గాక. ఈ బలహీనపరిచే దెయ్యము నా బిడ్డలలో నుండి పోవును గాక. నన్ను నీవు ఆశీర్వదించు, నన్ను నీవు ఆశీర్వదించు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.
బలమైన ఆత్మ నీ నడుమును నిలబెడుతుంది. నీ శరీరంలో రోగము పోతుంది. నరాల్లో ఉన్న బలహీనత పోతుంది. లేడి పిల్లవల గంతులు వేస్తావు. దైవిక స్వస్థత కనబడుతుంది. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవాది దేవుడు నిన్ను బలపరచునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడవు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు తండ్రి. నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము తండ్రి, ప్రతి ఒక్కరి పట్ల, వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి బిడ్డల పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో విశ్వాసముతో, ఆసక్తితో నీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించావు. నీకు స్తోత్రం. మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించని ప్రార్థన చేసిన విధంగా ప్రభు, నీ లేఖన భాగం నుండి మాకు మీరిచ్చిన వర్తమానము గొప్పది తండ్రి. ఆయన ప్రభువా నీ వందనాలు ప్రభు. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు. వారి స్థితులు పరిస్థితులను ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి విషయంలో నీ సహాయము చేసే దేవుడు తండ్రి. బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో ఎరిగిన దేవుడు, నీకు వందనాలు. వచ్చే నెలలో వారి నోట గొప్ప సాక్ష్యమును ఉంచండి తండ్రి. వచ్చే నెలలో గొప్ప సాక్ష్యము చెప్పిన ఆయన నీ నామాన్ని మహింపరిచే కృప దయచేయండి. నమ్మితే క్రియ చూస్తావన్నావు, నమ్ము వానికి సమస్తము సాధ్యమని మీరు చెప్పారు తండ్రి. యదాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవికమైన విడుదల వారికి జరిగించండి. యేసయ్య నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.